శ్రీనివాస్ గారు సౌందర్య గారు మహారాష్ట్ర నాగపూర్ నుంచి వచ్చారు. పెళ్ళయ్యి 4 ఏళ్ళు అయ్యింది. పిల్లలు పుట్టలేదని రకరకాల చోట్ల తిరిగారు. వయసు 38, 28కి వచ్చేసింది. ఇర్రెగ్యులర్ సైకిల్స్ 2-3 నెలలు కూడా నెలలు రావట్లేదన్నారు. అక్కడ IUIలు చేయమన్నారు, చేశారు, ఫెయిల్ అయింది. ఒకటి చేస్తే వచ్చినట్టే వచ్చి వెంటనే పోయింది, అబార్షన్ అయిపోయింది. ఇక తర్వాత రావటం లేదు. మరి ఏం చేద్దాము అని చెప్పి చూస్తే యూట్యూబ్లో వీడియో చూసి దేవుడు చూపించిన మార్గము అనే ఉద్దేశంతో ఇక్కడ వరకు విజయవాడ వరకు వచ్చారు. వచ్చిన మరి ఎన్ని నెలలకు మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 8 మంత్స్కి వచ్చింది. 8 మంత్స్కి ప్రెగ్నెన్సీ వచ్చింది. న్యాచురల్గా ఫస్ట్ 4 మంత్స్ వాడాము. ఫస్ట్ 4 మంత్స్ వాడారు. తర్వాత 1 మంత్ గ్యాప్ అయింది. మళ్ళీ 2 మంత్స్ వాడి తర్వాత ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అని అక్కడే టెస్ట్ చేయమన్నాము, స్కాన్ తీయమన్నాము. స్కాన్ తీస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని అక్కడ ఇచ్చారు. సీరం బీటా HCG టెస్ట్ చేయమంటే 1586 అని ఇచ్చారు. స్కానింగ్లోనేమో గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబుల్లో కాదు అని ఇచ్చారు. గర్భసంచిలోనే వచ్చింది, ట్యూబుల్లో కాదు, గర్భసంచిలోనే వచ్చింది. అలాగే సీరం బీటా HCG అక్కడ బ్లడ్ టెస్ట్ కూడా చేయమంటే అక్కడే చేయించారు. అది 5 దాటాలన్నాము, 1586 వచ్చింది. 1586. సో 1586 అంటే పక్కా ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. చెప్పండి సార్, అసలు ఏ దేవుడు మిమ్మల్ని ఇక్కడ వరకు లాక్కొచ్చాడు? మీకు ఎలా తెలిసింది నా గురించి? వచ్చాను సార్. వైఫ్ అలా కొంచెం చూడంగా యూట్యూబ్ లో మీ వీడియో కనపడింది. మరి అంత దూరం ట్రై చేసాం కదా, ఎలాగో ఒకసారి వెళ్ళి ఇక్కడ కూడా ట్రై చేద్దామని. చాలా దూరం కదా, మహారాష్ట్ర నాగపూర్ లో ఉన్నారు, కానీ ఇది విజయవాడ ఆంధ్రప్రదేశ్. మరి ఎంత దూరం అనేటప్పటికీ కొంచెం భయం వస్తుంది కదా. మరి అంత దూరం నుంచి ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏం పట్టింది? సార్ యూట్యూబ్ లో అలా మీ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ట్రై చేయడం సక్సెస్ వచ్చింది. అక్కడంతానేమో IVF లో ఆపరేషన్లు అందరూ ఆల్రెడీ IUIలు అన్నారు, ట్రై చేశారు, ఫలితం గ్యారెంటీ లేదండి. మరి IVFలు అన్నారు, IVFలు కూడా నో గ్యారెంటీ అన్నారు. ఇక్కడ IVF లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా చక్కగా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అని చెప్పాము. సరే ఇక్కడ వరకు వస్తే ఒక్కసారి వచ్చారు, చక్కగా టెస్టులు చేయించుకున్నారు. తర్వాత మందులన్నీ ఎలా వచ్చినాయి? మందులు కొరియర్ ద్వారా తెప్పించుకున్నారు. అంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ప్రతిసారి రావాల్సిన అవసరం లేకోకుండా మందులు కావాలంటే కొరియర్ ద్వారా పెట్టించుకునే ఒక సదుపాయం కూడా కలిగించాం. మీకు ఏదన్నా డౌట్ వస్తే మళ్ళీ హాస్పిటల్కి అక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలంటే ఇబ్బంది కదా. మరి అప్పుడు ఎలాగా డౌట్ వచ్చినప్పుడు ఏం జరిగింది? వాట్సాప్ లో పెట్టాను సార్. వాట్సాప్ లో మన టెలికాలర్స్ కి మెసేజ్ పెడితే మీకు ఆన్సర్ ఇస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మీకు 6 టెలికాలర్లు మీకు అందుబాటులో ఉండి వాళ్ళు మీకు ఏ సమాధానం కావాలన్నా, ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తారు. మీరు వాయిస్ మెసేజ్ పెట్టేస్తే వాట్సాప్ లో వాళ్ళు వాయిస్ మెసేజ్ ద్వారా ఆన్సర్ చెప్తారు. మాకు వాళ్ళు తెలిస్తే వాళ్ళు చెప్తారు, తెలియకపోతే నన్ను అడిగి చెప్తారు, లేదా నా వాయిస్ తో కూడా మీకు మెసేజ్ పెట్టిస్తారు. మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందంటే వెంటనే బ్లడ్ టెస్ట్, స్కాన్ చేయించుకోమని ప్రిస్క్రిప్షన్ పెట్టారు. అది అక్కడ చేంజ్ చేసేయమన్నారు. అక్కడే చేంజ్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ నేను చూసి మీకు మళ్ళీ నా వాయిస్ మెసేజ్ తో నేను పెట్టాను. కన్ఫామ్ భార్య రాకపోయినా కనీసం భర్త రావాలి, వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఏ క్రిములైతే ఇన్నాళ్ళు ఆపినాయో ప్రెగ్నెన్సీ రాకుండా, వచ్చినా నిలబడినీకోకుండా చేస్తున్నాయో, అబార్షన్ చేస్తున్నాయో, అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఆ క్రిముల గురించి తెలిసింది ఎక్కడా లేదు, ఏ డాక్టరు చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ మందులు తీసుకెళ్ళండి బిడ్డని కాపాడుకోవడానికి అని మీకు మెసేజ్ పెట్టాము. మీరు వచ్చి తీసుకెళ్ళమన్నాం, మీరు వచ్చారు ఇప్పుడు. అది కాబట్టి క్రిములు అనేది ఒకటి ఉందా అనేది అర్థమైందా మీకు? అవి ఉంటే పిల్లలు పుట్టనేవు. ఒకవేళ వచ్చినా కూడా బిడ్డనైనా పొడిసేస్తాయి, అబార్షన్ చేస్తాయి. అలాంటి క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాలి. అప్పుడే మందుల ద్వారా, అది కూడా భర్త ఏముండేవో భార్య కూడా అయ్యే వాడిచ్చాం. భార్య భర్తలు ఇద్దరికి మందులు ఇచ్చాము. భార్య భర్తలు ఇద్దరికి 2 మంత్స్ సేమ్ మెడిసిన్ ఇచ్చాం. అట్లా ఎక్కడన్నా చేశారా మీకు? ఎక్కడా చేయలే. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక క్రిమి అనేది ఒకటి ఉంది, C10, U10, T5 అనే ఒక 5 క్రిములు. ఇవి బిడ్డని రానివ్వవు, వస్తే నిలవనివ్వవు. అది రావాలి, నిలబడాలి బిడ్డ అంటే ఈ క్రిముల నుంచి భార్యాభర్త ఇద్దరు తొలగించుకోవాలి వాళ్ళు అనే విషయాన్ని మనం ఆ రోజు నీకు గంట చెప్పి టెస్టులు ఇద్దరికి చేయించి ఆ మందులు ఇద్దరికి కొరియర్ల ద్వారా పంపించి వాడే విధానం టెలికాలర్ల ద్వారా చెప్పించి మళ్ళీ మీ ప్రెగ్నెన్సీ మీకు రప్పించాం. మీ ఆవిడ కూడా రాకోకుండా ఈ జర్నీలు చేయలేరనే ఉద్దేశంతో బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు కూడా అక్కడే చెప్పి అక్కడే చేయించి ఆ బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్ రిపోర్ట్లు మీరు తీసుకొస్తే మీకు మందులు ఇచ్చి పంపిస్తున్నాం.
అక్కడ దగ్గరలో డాక్టర్ గారిని పెట్టుకుని మన మందుల్ని ఫాలో అవ్వండి 5 నెలల వరకు. 3 నెలలు అబార్షన్ అవ్వకోకుండా, 4వ నెల 5వ నెల అవకరాలు రాకోకుండా మొత్తం 5 నెలలు మన దగ్గర వాడాలి. ఈ 5 నెలలు మాత్రం జాగ్రత్తగా వాడుకుంటూ అక్కడ డాక్టర్ గారిని ఫాలోఅప్ చేసుకోవచ్చు, కానీ మన మందులు మస్ట్గా వాడాలి. ఈ మందులు చూపించి ఇంకా అదనంగా ఏదైనా జ్వరాలు వచ్చినా, దగ్గులు వచ్చినా, తుమ్ములు వచ్చినా అవి అదనంగా తీసుకోవచ్చు అక్కడ. కానీ ఈ మందులు మాత్రం ప్రెగ్నెన్సీ నిలబడటానికి మస్ట్గా మన మందులు మాత్రం వాడాలి అక్కడ. అది చెప్పాము, అలాగే వచ్చి తీసుకున్నారు. కాబట్టి ఫలితం వచ్చిందండి. 4 సంవత్సరాల నుంచి రానిది ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అక్కడ IUI చేసిన రాంది ఇక్కడ న్యాచురల్గా వచ్చింది. IVF చేయించుకోవాలన్నారు కానీ IVF లేకోకుండానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 నెలలకు కూడా నెలలు రాని ఆవిడికి కూడా 6 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. మనం PCODలకి ఆపరేషన్ చేసింది లేదు, లాప్రోస్కోపీ చేసింది లేదు. అలాగే మీ కౌంటును కూడా అద్భుతంగా ఇంప్రూవ్ చేసాం. కౌంటు లోలో ఉంది, అప్ అండ్ డౌన్ అవుతుంది అన్న కౌంటును కూడా మనం ఫుల్ కౌంట్గా మార్చాం మందులతో. కాబట్టే కదా వచ్చింది. కాబట్టి ఇలా మందులతో మనం కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండాల క్వాలిటీని పెంచుకోవచ్చు, నీటి పొడగలను కరిగించుకోవచ్చు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. అదే ప్రూవ్ అయింది. ఆల్ ది బెస్ట్ అండి. మీరు ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు. ఏ దేవుడు ద్వారా అయితే మీకు తెలిసిందో, ఏ దేవుడు అయితే మిమ్మల్ని ఇక్కడ లాక్కొచ్చి మిమ్మల్ని ఈ బాధ నుంచి, ఈ ప్రమాదం నుంచి గట్టెక్కిచ్చాడో, అదే మళ్ళా వ్యక్తులు బోల్డ్ మంది బాధపడే వాళ్ళకి మీ వీడియో ద్వారా వాళ్ళలో ధైర్యం కలిగించి వాళ్ళని కాపాడటానికి దేవుడు మీ వీడియోని ఉపయోగించుకుంటాడు. మీరు వీడియోని ఉపయోగించుకుని మీరు లాభం పొందారు. మిమ్మల్ని ఉపయోగించుకుని దేవుడు మరో 2-3కి ఒడ్డెక్కించడానికి మీ వీడియోను ఉపయోగించుకుంటాడు. అది దేవుడిని ఉపయోగించుకోవాలి, మనం దేవుడికి ఉపయోగపడాలి. ఇది ఒక మంచి కార్యక్రమం చేయడంలో మనం కూడా దేవుడు మనుషులు అయ్యాము ఇప్పుడు. అర్థమైందండి. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.